మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువు నవ్రాలును, దైవాత్మారము నా తనువు నవ్రాలును, నా జీవమంతయు నీతో నిండ చిరివసింపును, నా జీవమంతయు నీతో నిండ చిరివసింపును. ఈరోజు నిర్గమకాండము 22వ అధ్యాయంను మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. నిర్గమకాండ 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. దొంగ కన్నం వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన యెడల అందువలన రక్తాపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన యెడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగ్గా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికి ఏమీ లేకపోయిన యెడల వాడు దొంగతనం చేసిన అమ్మబడవలను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెనను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన యెడల 2 అంతలు చెల్లింపవలను. అంటే దొంగతనం చేయకూడదు అంటే ఇలాంటి పనిష్మెంట్ అనేది ఆ దొంగకి ఏం చేయాలి, ఇవ్వాలి అని చెప్పి. ఎవరైనా ఒక ఎద్దు అయినను గొర్రెని దొంగిలిస్తే అమ్మినా కూడా దానికి ఏం చేయాలండి, ప్రతిగా 5 ఎద్దులను, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఏం చేయాలి, ఆ దొంగ ఇవ్వాలి. ఒకవేళ దొంగ కన్నం వేస్తూ ఉండగా దొంగను పట్టుకొని చచ్చేటట్టుకు కొడితే అందువలన రక్తాపరాధం అనేది ఉండదు. కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన వానికి రక్తాపరాధం ఉండదు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆయన చంపేస్తే రక్తాపరాధం అనేది ఉండదు. సరే, సూర్యుడు ఉదయించిన తర్వాత కొట్టారనుకోండి, పట్టపగలు కొడితే ఏం చెప్పండి, రక్తాపరాధం అనేది ఉంటుంది. కనుక అంటే చీకట్లో కొట్టిన దానికి వెలుగులో కొట్టిన దానికి తేడా అనేది ఉంది. కనుక అలాగే రక్తాపరాధం ఉండు, వాడు సరిగ్గా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికి ఏమీ లేకపోతే వాడు ఏం చేయాలంటే వాడిని అమ్మేసుకోవాలి. ఎవరు కొనుక్కుంటారు, వాడిని అమ్మేయాలి. కనుక వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెనను సరే, అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన యెడల 2 అంతలు చెల్లింపవలను. అంటే ఏదైతే ఉందో అంటే అది అమ్మబడకుండా లేకపోతే చంపబడకుండా ఉంటే దానికి 2 అంతలు వాడు ఏం చేయాలా, చెల్లించాలి అని చెప్పి దేవుడు మరి ఇటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే 5వ వచనంలో, ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వవలను. అంటే ఈయన చేనులో ఈయన గొర్రెలు కానీ మేకలు కానీ మేయకుండా పక్కోడి చేనులో మేస్తే అనుకోండి, దానికంటే శ్రేష్టమైనది ఏం చేయాలా, అచ్చుకోవాలి, ఇవ్వాలి. ఇచ్చి దానికి ఉన్నటువంటి మూల్యం అనేది చెల్లించుకోవాలి. అలాగే అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనడం వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనను కాలిపోయిన అగ్నిని అంటించిన వాడు నష్టం ఏం చేయాలా, అచ్చుకో. యాక్చువల్లీ వాడు అంటించింది వాడి పొలానికి అంటించుకుంటాడు, అది వేరే పొలానికి అంటుకుంది అనుకోండి, అక్కడ నష్టపరిహారం ఏం చేయాలి, ఆ వ్యక్తి ఎవరైతే అంటించాడో వాడు చెల్లించుకోవాలా. అలాగే ఒకడు సొమ్మైనను సామాన్యను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన యెడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి వస్తువులు ఇస్తారు, అమ్మ కొంచెం ఈ డొక్కు డోళ్ళు ఏం చేయండి, జాగ్రత్తగా ఉంచండి మీ దగ్గర అంటే, ఎవడొచ్చి దొంగతనం చేస్తుంటే ఆయన పట్టుకుంటే ఏం చేయాలా, డొక్కులు డోలుకి డబల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది దేవుని నిర్ణయం. ఆ దొంగ దొరకని యెడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగు వాని పదార్థం తీసుకొనినో లేదో పరిష్కరించుకి దేవుని దగ్గరికి రావాలన్నట్టు. మళ్ళీ చూడండి, అంటే ఒకవేళ అబద్ధంగా దొంగడు పట్టుకెళ్ళిపోయాడని చెప్పి వీళ్ళు దాచేశారనుకోండి, ఎవరి దగ్గర తీసుకొని రావాలి, దేవుడి దగ్గర తీసుకొచ్చి అక్కడ పరిష్కారం అనేది చేయాలి.
ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దాన్ని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను. దేవుడు ఎవరి మీద స్థాపించునో వాడు తన పొరుగు వానికి రెండంతలు ఏం చేయాలి? అచ్చుకోవాలి. దేవుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఎవరి మీద నేరస్థాపన చేస్తారో వాడు ఏం చేయాలి? రెండంతలు ఖచ్చితంగా ఏం చేయాలి? అచ్చుకోవాలి. ఒకడు గాడిదనను, ఎద్దునను, గొర్రెడైనను మరి ఏ జంతువును కాపాడుటకు తన పొరుగు వానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదంటకు యెహోవా ప్రమాణం వారిద్దరి మధ్య ఉండవలను. ఎవరైనా ఇచ్చి ఏదైనా గొర్రె, మేకో, కుక్కో, నక్కో ఏదో ఒకటి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి ఇది కొంచెం చూసుకోండి అన్నప్పుడు ఎవడ అపహరించినా, ఎవడైనా హాని తలపెట్టినా, లేకపోతే చంపేసినా దానికి ఏం చేయాలి? దేవుడి దగ్గర మరీ తీసుకొచ్చి దానికి రుజువుపరచాల్సిన అవసరం అనేది ఉంది. వాడు తన పొరుగువాని సొమ్ము తీసుకొని లేదంటే యెహోవా ప్రమాణం వారి మధ్య ఉండవలను. సొత్తుదాడు ఆ ప్రమాణం అంగీకరింపవలను. ఆ నష్టము అచ్చుకొనక్కర్లేదట. ఒకవేళ అది తేలిందంటే ఏం చేయొచ్చు? ఏం అక్కర్లేదు, నష్టం అనేది అచ్చుకొనక్కర. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన యెడల సొత్తుదారునికి ఆ నష్టం అచ్చుకొనవలను. అది నిజముగా చేల్చబడిన యెడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను. చేల్చబడిన దాని నష్టంను అచ్చుకొన నక్కరలేదు. ఒకవేళ ఏదైనా పూలో, నక్క ఏదో వచ్చి అక్కడ ఉన్న జంతువుని చీల్చి చంపేసింది అనుకోండి, దాన్ని ఏం చేయాలా? ఆ రుజువుని తీసుకొచ్చి ఇవ్వాలి. ఇస్తే అక్కడ ఏమో అచ్చుకోవాల్సిన అవసరము లేదు. ఎవరైనా దొంగిలించాడు అనుకోండి, దొంగిలించినప్పుడు వీడు సరిగ్గా చూడలేదని అర్థం కదా. మీ దగ్గర పెట్టినా మీరు జాగ్రత్తగా చూడాలి, వాళ్ళు జాగ్రత్తగా అప్పచెప్పాలి. అంటే మీరు నిర్లక్ష్య వైఖరి ఉంది కనుక దొంగిలించిన దాని మీదకి ఏం చేయాలా? అచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఒకడు తన పొరుగువాని యొద్ద దేన్నను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టం ఏం చేయాలి? అచ్చుకొనవలను. ఎవరైనా బదులుగా తీసుకుని వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ అంటారు ఏమంటే నా దూడపైన మీ దగ్గర ఉంచి మీ గొర్రె పిల్లలు నాకు ఇవ్వండి తీసుకుని వెళ్ళారు అనుకోండి, ఏం చేయాలా? ఒకవేళ అది ఏమైనా హాని పొందింది అనుకోండి, దానికి ఏం చేయాలా? అచ్చుకోవాలి ఖచ్చితంగా. హాని దానికి దాని యజమానుడు దాంతో నుండిన ఎడల దాని నష్టంను అచ్చుకొన నక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చును. ఒకడు ప్రదానం చేయబడిన ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఒలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవలను. అంటే ఒక ఆవిడ్ని మరి ఇష్టపడి ప్రేమించి ఆవిడ్ని ఏదైనా చేస్తే, అంటే శారీరకంగా వాడుకుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలా? పెళ్లి చేసుకోవాలి ఆ వ్యక్తిని. ఇది రూల్ అన్నమాట. అలాగే ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఒలి చొప్పున సొమ్ము ఏం చేయాలా? ఒకవేళ నాన్న ఒప్పుకోలేదు, నేను ఇవ్వనురా బాబు నీకు నా కూతుర్ని అంటే ఏం చేయాలా? ఆవిడకి నష్టపరిహారంగా డబ్బులు అనేవి ఇవ్వాలి. శకునము చెప్పుదానని బ్రతుకు నీయకూడదు. మృగ సంయోగం ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందవదను. గనుక ఎవరు కూడా మృగముతో ఏం చేయకూడదు? శయనించుట కానీ సంపర్కం పెట్టుకుంటా కానీ చేస్తే ఏం చేయాలా? పొట్టివాన్ని చంపేయాల. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. అంటే యెహోవా దేవునికి తప్ప మరి ఎవరికి కూడా ఏం చేయకూడదు? మొక్కకూడదు, బలి అర్పించకూడదు, ఏమీ కూడా అర్పణలు ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తారు? సందాలకు వచ్చి సందాలు ఇచ్చేస్తారు. ఏమండి ఇవ్వకపోతారు ఏదో అనుకుంటారండి. ఏం చేస్తారండి? మీరు అన్ని దేవుళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు, ఇస్తే మీరు దాంట్లో పాలిభాగస్తులు అయినట్టే. మీ సొమ్ము వెళ్ళింది కంటే నువ్వు కూడా దాంట్లో ఏం చేసినట్టు? పూజకి సామాన్ ఇచ్చినట్టే. మీ డబ్బులు తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొంటారు, మీ డబ్బులు తీసుకెళ్ళి అట్టుపళ్ళు కొంటారు, మీ డబ్బులు తీసుకెళ్ళి పూలు కొంటారు, మీ డబ్బులతోనే డెకరేషన్ చేస్తారు, మీ డబ్బులతోనే అన్నీ కూడా చేస్తారు. అంటే మీరు కూడా అందులో ఏం చేసినట్టు? యు ఆర్ ద పార్టిసిపెంట్ ఇన్ దట్. మీ డబ్బులు పార్టిసిపేట్ చేసినట్టు మీరు పార్టిసిపేట్ చేసినట్టు కాదా? చేసినట్టే. కనుక ఏది కూడా అర్పించకూడదు, ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు? అన్ని దేవులకి, అన్ని దేవతలకి ఏ వస్త్ర రూపాన కానీ, పూల రూపాన కానీ, ఏ రూపాన కానీ ఏం చేయకూడదు? ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. చేస్తే అటువంటి వారిని ఏం చేయడు దేవుడు? శాపగ్రస్తులుగా దేవుడు వారిని నిర్ణయిస్తాడన్న సంగతి మనము తెలుసుకోవాలి. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశం పరదేశులు ఏంటారు కదా, విధవరాలనైనా దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు. కనుక పరదేశి అంటే ఇప్పుడు ఎవరో బయట నుంచి వచ్చి ఉంటారు, ఎక్కడి నుంచో ఏదో ఏ రాష్ట్రం నుంచో వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ ఉంటారు, మన దగ్గర ఉంటారు, అద్దెకు ఉంటారు, లేకపోతే ఇల్లు కొనుక్కొని ఉంటారు. వాళ్ళని ఏం చేయకూడదు?
బాధ పెట్టకూడదు. ఎందుకంటే మీరు ఒకప్పుడు పరదేశులుగా ఉండి మీరు ఎంత బాధపడ్డారో మీకు తెలుసు కనుక పరదేశుల్ని ఎవరు కూడా ఏం చేయొద్దు, బాధ పెట్టొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ ఇబ్బందులకు ఏం చేయకూడదు, గురి చేసి మీరు దేవుడి దృష్టిలో ఏం చేయొద్దు, ఇది అవ్వద్దు అని చెప్పి దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. విధవరాలు అంటే భర్త లేనటువంటి ఆమెకి కానీ, అలాగే పిల్లలు మరి అనాథులైన పిల్లలైన వారికి కానీ ఏం చేయకూడదు, బాధ పెట్టుకోరు. వారు నీ చేత ఏ విధంగా బాధ నొంది నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపెదను, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అవుదురు. సేమ్ గతి పట్టిస్తాను అంటున్నాడు దేవుడు. ఏం చేస్తానంటున్నాడండి? సేమ్ గతి. మీరు విధవరాండ్రని ఏడిపించారనుకోండి, ఏమవుతుంది? మీ ఇంట్లో విధవరాండ్లు అయిపోతారు. మీరు అనాథ పిల్లల జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెడితే మీరు పోతారు, మీ పిల్లలు అనాథలు అయిపోతారు. మీరు పోయి ఏం చేస్తారు? మీ పిల్లలు అనాథలు ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఆయన కోపాగ్ని రగులుకుంటుందని చెప్పి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఖండితంగా ఏం చేస్తున్నారు? ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన యెడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. బీదవాడికి ఎవడైనా అప్పించాడు అనుకోండి, వడ్డీ ఇవ్వాలని మాత్రం డిమాండ్ ఏం చేయకూడదు. వాడి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. అంతేగాని నువ్వు వడ్డీ కట్టాలా, అది కట్టాలి, ఇది కట్టాలని బీదవాళ్ళని హింసించారనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? మరి అంతే. నీవు ఎవడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకుని యెడల సూర్యుడు అస్తమించు వేళకు అది వారికి మరలా అప్పగించుము. ఇప్పుడు ఎవరైనా చాలామంది ఏం చేస్తారు? పొట్టు చీరలు ఉంటాయి, పెళ్ళికి వెళ్తున్నా అంటే పక్కింటి వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? అమ్మ కొంచెం పెళ్ళికి వెళ్తున్నానంటే వీళ్ళ దగ్గర ఉన్న మంచి పట్టు చీర ఏదైనా ఉంటే ఏం చేస్తారు? కట్టుకోమని ఇస్తారు. కొంతమంది నగలు కూడా ఇస్తారు. వేస్తారండి? పెళ్ళికి వెళ్తున్నా అంటే నగలు ఇస్తారు. సరే జాగ్రత్తగా వేసుకుని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి సాయంత్రం కల్లా ఏం చేయాలి? సూర్యాస్తమయం లోపు ఇంటికి ఇచ్చేయాలి. మరి నైట్ ఫంక్షన్ అయితే ఏం చేస్తారు అప్పుడు? దేవుడు పగల ఫంక్షన్ గురించి చెప్తున్నారు కానీ నైట్ ఫంక్షన్ గురించి చెప్పట్లేదు. నైట్ అయితే తీసుకోవద్దు అసలు. అందుకనే చాలామంది పెద్దలు చెప్తుంటారు, సాయంత్రం సూర్య అస్తమయం అయిపోయేలాగా ఎవరి దగ్గర ఏం చేయకూడదు? డబ్బులు కానీ వస్తువులు కానీ ఏది పుచ్చుకునే అవకాశం మీరు ఇవ్వకూడదు, మీరు తీసుకోకూడదు. మీరు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలా, ఎప్పుడు ఇవ్వాలా? సూర్యుడు చూస్తున్నప్పుడే ఏం చేయాలా? ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగిపోవాలి తప్ప మళ్ళీ ఏం కావకూడదు. అది సూర్య అస్తమయం లోపు మళ్ళీ ఇచ్చేయాలి. సూర్య అస్తమయం లోపు ఇచ్చేయాలి. అంటే ఇది దేవుడు చెప్పిన నియమే కదా. ఈ నియమం మనం ఏం చేయాలా? పాటించాలా. మరి ఎందుకు చెప్పాడో అది దేవుడికి తెలియాలి, మాకేం తెలియదు. కానీ పెద్దోళ్ళు ఇప్పటికి కొంతమంది ఏం చేస్తుంటారు? పాటిస్తూ ఉంటారు. అలాగే వాడు కప్పుకున్నది అదే వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమీ కప్పుకొని పండుకొనును. నేను దయగలవాడును, నాకు మొరపెట్టిన యెడల నేను వెందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని ఏం చేయకూడదు? శపింపకూడదు. చాలామంది ఏం చేస్తారు? దేవుని నిందించకూడదు, అలాగే నీ ప్రజల్లో అధికారులను ఏం చేయకూడదు? శపించకూడదు. నీ పైన అధికారంగా ఉన్నవాడిని ఏం చేయకూడదు? శపించొద్దు. చాలామంది ఏం చేస్తారు? శాపనాలు పెడతాడు. కొంతమంది స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, టైంకి రాకపోతే ఏం చేస్తారు? టైంకి రాకపోతే మీకు జీతం కట్టేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్ ఫాలో అయితే జనాలు కూడా ఏం చేస్తారు? కరెక్ట్గా వచ్చి పని చేస్తారని వాళ్ళు పెడతారు రూలు. దానికి మనం కోపగించుకొని ఏం చేస్తాం? మొదలష్టపోడు, ఎవరు దొరకరు, నేనే దొరికాను అని చెప్పి ఏం చేస్తుంటారు? తిడతా ఉంటారు. కనుక లేనిపోని మాటలు నిందిస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారు? అధికారులను శపించొద్దు అంటున్నాడు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులో జ్యేష్ఠుని దేవునికి నాకు అంటే దేవునికి అంటే నాకు అర్పింపవలను, దేవునికి అర్పింపవలను. కనుక ఏదైనా మొదటిది ఎవరిదండి? మనది కాదు, అది దేవుడిది. దాని తర్వాతది మనది. దాని తర్వాతది జ్యేష్ఠులు పిల్లలు కూడా ఎవరు అని చెప్పండి? దేవుని వాళ్ళే. కనుక అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను. 8వ దినమున దాన్ని ఏం చేయాలా? నాకు ఇయ్యవలను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చేల్చబడిన మాంసం తినక కుక్కలకు దాన్ని ఏం చేయాలి? పారివేయవలను. పొలంలో చేల్చబడిన మాంసం అంటే ఏ జంతువు వచ్చి ఏ గొర్రెనో మేకనో తినేసింది అనుకోండి, సగం తిని పడేస్తుంది.
దాన్ని తెచ్చుకుని నువ్వు వండుకొని తినకూడదు. ఎందుకు? నువ్వు నాకు ప్రతిష్ఠితం అయ్యావు కనుక నువ్వు వెళ్ళి దాన్ని తెచ్చుకొని తిన్నావంటే అపవిత్రుడైపోతావు. కనుక ఎవరికి పాడేయమంటున్నాడు? కుక్కలకు నక్కలకు వేసేయి నువ్వు, అంతేగాని దాన్ని ఏం చేయొద్దు, ముట్టొద్దు అని చెప్పాడు దేవుడు. కనుక ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఈరోజు మనం? ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ ఏం చేయాలా? దొంగతనం చేయడానికి వచ్చి దొంగ దొరికిపోయాడు అనుకోండి, దాని నష్టపరిహారం ఒకవేళ ఆయన దగ్గర ఉన్న వస్తువు ఉంటున్నా దానికి 4 గంటలు ఏం చేయాలా? ఒక గొర్రె అయితే 4 గొర్రెలు చేయాలా, అలాగే ఒక ఎద్దు అయితే 5 ఎద్దులను ఏం చేయాలా? చెల్లించాలా. వాడి దగ్గర ఏమీ లేదనుకోండి, వాడు అమ్మబడాలా. ఏమవ్వాలి చెప్పండి? అమ్మి వేయబడాలా. ఇది దేవుడు పెట్టినటువంటి సిస్టమ్, నియమం. మరి ఈ దినాల్లో అది సాధ్యం అవుతుందా చెప్పండి? ఏం లేదు. దొంగోడు దొరికితే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారం ఏం చేస్తారు? వాడిని ఎన్ని రోజులు లోపల పెట్టాలో పెడతారు. అయినా ఇవాళ రేపు జైలు అనేది చాలా ఈజీ అయిపోయింది. లోపలికి వెళ్తాడు, ఏముంది, వారానికి 2 రోజులు ఏం పెడతారు? నాన్ వెజ్, గుడ్డు అని మాంసం పెడతారు. శుభ్రంగా లోపల పని చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దాంతో విడుదలయ్యే టయానికి జీతం కూడా ఏం చేస్తాడు? తీసుకొని వస్తాడు బయటికి. అంటే ఎంతకంటే ఇంకేముంది? జైల్లో కూర్చొని చదువుకొని డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు చాలామంది. జైల్లో చదువుకొని పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పరివర్తన అయితే ఆగస్ట్ 15కో రిపబ్లిక్ డేకో లేకపోతే మంచి రోజులు చూసి ఏం చేస్తారు? విడుదల చేసి పంపించేస్తారు. అప్పుడు జైలు ఏమైనట్టు? పనిష్మెంట్ గృహం కాదు, అది మార్పు చేసేటువంటి గృహంగానే ఉంది. అయితే వాడు మారితే మంచివాడు, మారకపోతే ఏం చెప్పండి? ఎవరు కూడా కావాలని నేరస్తులు ఎవరు గుర్తుపెట్టుకోవాలి. మనం నేరస్తులు కావాలని ఎవరెవరు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని కోపావేశాలకి ఏమవుతారు? ఉండలేక అన్కంట్రోలబుల్గా కొన్ని చేసినటువంటి హత్యలకు కానీ లేకపోతే లేనిపోనివి కానీ వాటన్నిటికీ కూడా వాళ్ళు ప్రభావితులు అవ్వడం వల్ల. కొంతమంది తాగుబోతులు ఉంటాడు, తాగుల్లో ఏదో అనేసి కొట్టేసి తిట్టేసి ఒక్కోసారి ఏమైపోతుంటుంది? అనుకోకుండా మర్డర్ చేసేస్తారు. వాడిని తీసుకుని లోపలేస్తారు. వీడు లోపలికి వెళ్ళి పశ్చాత్తాప పడతాడా లేదా? నేను అనవసరంగా చంపాను, ఈరోజు నా బతికిలాగా అయిపోయింది, నేను బయటకు వచ్చినా కూడా ప్రతి వాళ్ళు ఏమంటారు? నాకు చూసి భయపడతారు, మంచోళ్ళుగా ఉన్నాడు కూడా నాతో ఎవరు సహవాసము చేయరు. వాళ్ళకి ఎంత గిల్టీ ఫీలింగ్ ఉంటుందో మనకు తెలియదు. జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా బతుకుతున్నాను అనుకుంటా, బయటకు వచ్చిన తర్వాత బతుకు ఏం బాగోదు. అది మళ్ళీ ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అక్కడ ఉండమే బెటర్రా బాబు అంటాడు. ఎందుకు? ఎవడో సీకు సెంతం అని ఏం ఉండదు. ఏం చేస్తాడు? దానికి అలవాటు పడిపోతాడు. కనుక అలాగ కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నారు చెప్పండి? జైల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, రకరకాల జీవితాల్లో బ్రతుకు